హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025 ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి. ఏ పని మొదలు పెట్టుకున్నా అన్నీ సక్సెస్ కావాలి. ఓకే, మరి అంటే ఒకటి సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలి. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. ఈ సంక్రాంతికి ఇక్కడికి మా ఇంటికే రాని చెప్పని రచిత మస్తు బతిమలాడింది. నేను రానని చెప్పేసిన. అయినా నేను రాను అనుకున్నా, కానీ ఇక వచ్చేసిన. రజిత్ ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్నా, నేను దూరంలో ఉండి మాట్లాడుతున్నా. ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి పోదాం, సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే రండి. మరి మా పాప బయట ఉండి చూస్తుంది. అందరు అక్కడనే ఉన్నారు. ఓకే, మనమైతే వెళ్దాం. ఉన్న కొద్ది టైం అవుతుంది. మళ్ళీ అది వచ్చినప్పుడు రజిత. ఓకేనా? పోతా. చెప్పు. ఎన్నే ముగ్గులు ఎత్తుంది. లేకని మీకు పక్కన తింటూ దాగుడు ముట్టలు దండక్క ఢిల్లీ వచ్చేయల కాదా. నువ్వే కాదు ఎట్లా వాళ్ళు సపరేట్ ఇచ్చినావు కాదంటే మా అన్న సిద్ధిగాడు పెద్ద మాట అన్నాడు సరాడు. శివా సూపర్ వచ్చిండు సూపర్ అయ్యింది. చూడు ఒకసారి. కాదు, ఫస్ట్ గుర్తుపట్టి కానీ సడన్గా తీస్తాడు కదా. ముక్కంతా అనిపించింది కలర్. ఇట్లా మన సర్ప్రైజ్ ఇచ్చినావు. సర్ప్రైజ్ చేయాలనే కదా వచ్చింది. రానంటే నేను పంపించినందుకే రెస్ట్ తీసుకోమని. మరి ముగ్గేంది కథండి. ముగ్గు అంటే నా వీడియో కోసం చూడు రేగు మంచిగా రెస్ట్ తీసుకొని పంపిస్తే ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నది. మళ్ళీ వీళ్ళింట్లో ఒక్కలన్నా పని చేస్తుర్రా అట్లా. అంటే ఎటనో రారు, మేమైతే మంచిగా ఉండాలని చెప్పని ఎవరో పని రాదు అంతేనా? అట్లేం కాదు, కానీ పిల్లలకు స్నానం పోతారు కాదు. సరే పోయేస్తాయి. అక్కడికి పోతే ఇంకేంటి, సర్ప్రైజ్ చేయడం కోసం వచ్చిన. సర్ప్రైజ్ చేయడానికి అంటున్నా కానీ సర్ప్రైజ్ అయిపోయింది. ఇంటికన్నా ఉంటిగా పోతున్నా. బాయ్. పోయేస్తే ఇంకేంది, అయిపోయింది. ఎడికి నేను పండగ కోసం వచ్చిన. భలే మాట్లాడుతుంది ఇది. పండగ కోసం వచ్చిన అనుకుంటుంది ఇది. అబ్బో కమలాసన్ పోయేతలానే పోయేతా. నేను పండగకి రాలే, భలే ఉన్నా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా నమస్తే. నేను ఎంటర్ అయినా
షూటింగ్లో మీరు రావాలి అన్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంత బాగా మనం బావ ఇట్లా వచ్చి అట్లా పోతాడు. మొన్ననే దుబాయ్ లో వచ్చి ఇద్దరు అన్నదమ్ములే మొన్న వచ్చి ఇక్కడికి సంక్రాంతి భోగి కళ్ళం అనుకుంటే వీలు కాలేదు, పండ్ల పని టైం కూడా వచ్చి వీళ్ళు గోల్డెన్ గోల్డెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్. కళ్ళ మరి సరేనా? అంటే తప్పైన వాళ్ళ విలువ లేదన్నట్టే కదా, అంటే తప్పైన వాళ్ళ విలువ లేదన్నట్టే కదా. ఓకే మరి అందరికి బాయ్. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి కదా. ఓకే మరి బాయ్ చెప్పాను. 10 రూపాయలకి గింత తరగా 10 రూపాయలకి నా సెల్ కావాలి కదా. సెల్లు లేదు ఏంటిది మన ఏడగొట్టాలి అంటున్నావు అంత ముగ్గురు. రమ్మన్నా మా ఇంటికి మళ్ళీ నేను ఇంటికి వద్దా అంటే అచ్చింది తప్పైందని అంటున్నారు. నేను ఎక్కడే ఉన్నా అక్కడే పని చేసుకుంటావు. మరి రమ్మనన్నా వాడే నన్ను రమ్మాలంటే నువ్వే రానంటే సరే ఉంటుంది. పోతాను ఫోన్ తీ పైసలు బొక్క పోతాను ఫోన్ తీ. బాంబర్ దట గట్లు ఉండాలి. ఎట్లుండదు ఇక మరి ఉందా ఇయ్యాలని ఉందా మరి? అట్లా బాగా ఉండదు ఈరోజు అయ్యో నా బండి అన్న పెట్టేసి బండి పట్టుకొస్తా. నేను తీసుకొస్తావు నేను తీసుకొస్తావు ఏం కొడతావు నా ఊరు నాకు తెలియదు. అయితే నేను వచ్చిన కారణం ఇంకొకటి కూడా ఉంది. స్టార్టింగ్లో చెప్పలేదు, ఎందుకంటే ఎక్కడెక్కడ చూస్తారో వీళ్ళని చెప్పని భయం కొద్ది చెప్పలేదు. రజత్ ఒక్కొక్కసారి మాటిచ్చిన అన్నట్టు సినిమాకి పోదామని. ఈ సంక్రాంతికి పడుతుంది కదా మన వెంకటేష్ గారి సినిమా, సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమాకి తీసుకుపోతాను మాట ఇచ్చిన కాబట్టి పనుల పని ఇప్పుడు తీసుకెళ్ళాలి. ఏమంటుందో అడుగుదాం అత్తవరావా అని. ఓయ్ సినిమాకి అత్తవా? అత్త రాను అవుతా నువ్వు. మా ఆయన సినిమాకి తీసుకుపోతాంటే రానంటారు. సరే మరి లావణ్య నువ్వు వస్తావా? ఎందుకు నువ్వు మీ ఆయనతో పోతావు వచ్చి పిల్లల తర్వాత గట్ల ఉంటుంది. ఎవరు భర్తలు వాళ్ళకి ముద్దన్నట్టు. సరే మరి పో నడు రెడీ అయిపో పోదాం పో. కొంచెం నింపు కదా, ఏది నింపుతే పోదాం. చూసిర్రా ఇంటికాడున్నా నాకు తప్పలేదు, ఇక్కడున్నా అని కూడా తప్పలేదు. ఇంటికాడ అంటే ఒక్కతే ఉంది కదా పాపం, ఆరోగ్యం బాగాలేదు కదా, సాయం తెస్తే ఏమవుతుంది అని చేసిన. ఇక్కడ ఇంతమంది ఉన్నా కానీ కూడా మళ్ళీ నన్ను కలర్లు ఎత్తురా అంటుంది. ఉన్నారు మీ వాళ్ళు అడగలేదు. మీ అన్న ఈయన ఉన్నాడు, మీ అన్న అనట్లేదా? నువ్వు బాగా వేయచ్చు బాగా చెప్తుంది ఇప్పుడు వచ్చింది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. జ్వరం వచ్చిందా? ఎప్పుడు వెళ్ళిపోవాలన్నట్టే ఫేస్. మరి నేను వచ్చిన చెప్పని ఆన్సర్ లేస్తున్నావు, ముగ్గు కడ కూర్చున్నావు అంటే లేస్తలేవు. మళ్ళీ పంచి తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. ఇప్పుడైతే మేము కోళ్ళకి వచ్చిన జుట్టు కోళ్ళకి. మంది బాగా మంది ఉన్నారు. ఏంది మటన్కే కదా ఇదంతా? సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ రంగరంగ వైభవంగ సంక్రాంతి నేను కొత్తది నేను ఒకటి చింత అందుకోతా కాదొకటి. నేను వచ్చింది రజితకు సర్ప్రైజ్ కోసం అన్నట్లేదు. సంక్రాంతి అల్లుడు ఇంటికి వస్తుండంటే ఎట్లుంటా అనుకున్నా. కోలు మోపితురు ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన ఎట్లా కూర్చున్నాడు కూడా. ఫీల్ కాకు అట్టిగా. పాపం మా బామ్మరికి జ్వరం వచ్చిందట నిన్న. ఇప్పుడు హాస్పిటల్కి పోదామంటే అద్దాను ఇంజక్షన్ అంటే భయం. నా లెక్కనే భయపడుతుంది ఇంజక్షన్ అంటే. ఏం తెస్తావులే అని చెప్పని కూర్చున్నా. నేను గోసుడు కొంచెం బాధపడి ఇంకో కొడలు చెప్పి నేను కొత్తా అంటుండు.
కోసుడు కోస్తా మంచిగా కోస్తా కానీ కొంచెం తొందర అవుతుంది. ఎంతంటే తొందరనే ఒక 2 గంటలలో అయిపోతుంది ఒక కోడి, ఒక 2 గంటలలో అయిపోతుంది ఒక కోడి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తొందర అవుతుంది. అమ్ములు అది నా బ్రాండ్ అక్కడ పెట్టు. పెట్టుకుంది పక్క పట్టు పెట్టుకుంది ఇక ఆ బ్రాండ్కి నాకు కొంచెం. ఓకే డన్. వీడియో అయితే చూసిరు కదా, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మా ఆయన నచ్చినందుకైతే బాగా సంతోషంగా ఉంది. ఆయనతో కూర్చొని తినడం ఆ ఎంజాయ్ మంచి అనిపించింది. ఒకవేళ ఆయన గిట్లా అక్కడ ఉంటే మాత్రం ఏం చెప్తుండో ఏమో ఎట్లనో మరి తిన్నడా లేదా అన్న టెన్షన్ ఎక్కువ ఉండేది. కానీ ఆ టెన్షన్ లేకుండా మా ఆయన నాకు వచ్చి సర్ప్రైజ్ చేసింది, నాకు ఏమైపోయింది మా ఇంటికి వచ్చిందే కరెక్ట్ అనిపించింది. ఇట్లా బాధపడతా నాకు ముందే తెలుసు, అందుకోసమని వచ్చిన నేను. ఓకేనా మరి ఇంకా చెప్పేది ఉందా? ఇంకేముంది ఏం లేదు కదా. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అందరూ చూస్తారు, ఎప్పుడు గది చెప్తారు కదా, లైక్ అంటాడు షేర్ అంటాడు సబ్స్క్రైబ్ అంటాడు, కానీ చూసిపోతారు చక్కగా. అయితే మర్చిపోకుండా ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఓకేనా? బాయ్.